మంచి సినిమాలు చూడడం నా డ్యూటీ. ఈ రోజు చూసేసానండి బ్యూటీ సినిమా. మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి దండం పెట్టినా తక్కువే. అసలు ఈ జనరేషన్ లో ఎలాంటి సినిమా జనాలు కోరుకుంటున్నారో అలాంటి సినిమా తీసాడన్న, మామూలుగా లేదు. త్రూ అవుట్ ద ఫిలిం నేనైతే చాలా ఎంజాయ్ చేశా. ఆ ట్విస్ట్లు, ఆ రొమాన్స్, ఆ సాంగ్స్, ఆ కామెడీ, ప్రతి ఒక్కటి హైలైట్ అబ్బా. ఒకటే చెప్తున్నా, ఈ ఒక్కసారి ఈ సినిమా చూసాడన్నా జీవితంలో ఇంకేం అడగను. ఈ డైలాగ్ ఎందుకు చెప్పానో సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో బ్యూటీ గురించి మాట్లాడుకుంటే అసలు స్టార్టింగ్ నుంచి అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు లవ్ స్టోరీ కావచ్చు, ఆ సాంగ్స్ కావచ్చు, దాని వల్ల చాలా ఇంట్రెస్టింగ్ వెళ్ళిపోతుంది. అండ్ ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ కి మాత్రం మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. సో ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత అసలు సిసలైన కథ స్టార్ట్ అవుతుంది. ఎత్తుకుపై ఎత్తు అన్నట్టు ట్విస్టుల పైన ట్విస్టులు వస్తానే ఉంటాయి. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చెప్పుకోవాలంటే మన హీరో అంకిత్ గారు ఏంటన్నా చేసింది 2-3 సినిమాలే, కానీ ఏదో 20-30 సినిమాలు తీసినంత ఎక్స్పీరియన్స్ ప్లేయర్ లాగా చేసావు. అసలు ఆయన పర్ఫార్మెన్స్ కి, ఆయన ఫేస్ కి, ఆయన వాయిస్ కి, ఆయన డైలాగ్ డెలివరీకి ప్రతి ఒక్కటి చాలా బాగా సింక్ అయిందని అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ హీరోయిన్, ఆమె పేరు కూడా నాకు చెప్పడానికి వస్తలేదు, ఏదో అల్కిత పాత్ర ఏదో ఉంది. సో ఆమె పాత్ర మాత్రం చాలా బాగుంది. అండ్ ఆమె అందం ఇట్లా చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే. ఇంత అందంగా ఉన్నారేంటండి బాబు, మన టాలీవుడ్ వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తున్నారు అమ్మాయిల్ని. మొన్న మిరాయిలో రితికా నాయక్ ని చూసాం, దీంట్లో ఈమెను చూసాం. మొన్న అమ్మాయికి ఇచ్చేసా నా హార్ట్, ఈరోజు ఈ అమ్మాయికి ఇచ్చేసా. అంత బాగున్నారు అమ్మాయి అండ్ ఆమె పర్ఫార్మెన్స్ కూడా. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది అన్న. అండ్ ఫాదర్ క్యారెక్టర్ గా మన నరేష్ గారు చేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్, అంటే రంగస్థలంలో చేశారు కదా, దానికి మించి చేశారనిపించింది నాకైతే. అంత బాగా చేశారు నరేష్ గారు అయితే. అండ్ ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిన తర్వాత ఆమె ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తుంది అనేది చాలా బాగా చూపించారు. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఒకవేళ నువ్వు కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నీకు 5 టికెట్లు నేను ఫ్రీగా ఇస్తా, ఆ రేంజ్ ట్విస్ట్ ఉంది. సో థియేటర్ మొత్తం ఎరప్ట్ అయిపోయింది, ఆ రేంజ్ లో ఉంది. అండ్ క్లైమాక్స్ అయితే చాలా బాగుందన్న. ఆ ట్విస్ట్ వల్లనే క్లైమాక్స్ ఇంకో రేంజ్కి వెళ్ళిపోతుంది. సో నేనేం చెప్తున్నా అంటే, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో లవర్స్ తోనే కాకుండా మీ పేరెంట్స్ తోటి వెళ్ళండి సినిమాకి, చాలా బాగుంటుంది, చాలా ఎంజాయ్ చేస్తారు. సో నా పక్కన ఉన్న ఒక అమ్మాయి, అంటే నా లవర్ అనుకోకండి, ఒక అమ్మాయి ఏడ్చేసింది, లిటరల్లీ తను ఏడ్చేసింది. అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా లవ్ యూ నాన్న అనుకుంటూ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. అంత అలా కనెక్ట్ అయింది అమ్మాయి. మిడిల్ క్లాస్ అమ్మాయిలే కాదు, ఒక అమ్మాయి అయి ఉండి నువ్వు సినిమా చూస్తే నువ్వు ఏడవకుండా బయటికి వస్తే మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే మామూలు సినిమా కాదు, చాలా మంది ఏడుస్తున్నారు, చాలా మంది పొగుడుతున్నారు. అండ్ డైరెక్టర్ గారికి మాత్రం దండం పెడుతున్నారు. ఎందుకంటే ప్రెసెంట్ సొసైటీలో కావాల్సిన సినిమా ఇది, బ్యూటీ, దిస్ ఇస్ ద బ్యూటీ అని చెప్తున్నారు. సో చాలా బాగా అనిపించింది. అండ్ సాంగ్స్ అయితే మ్యూజిక్ డైరెక్టర్ బాగా ఇచ్చాడు. అండ్ కొన్ని ట్విస్ట్ల దగ్గర కుక్కర్ కొట్టినట్టు బీజిఎం మాత్రం బాగా అనిపించింది నాకు. సో ఒక్కటే చెప్తున్నా అన్న, మంచి సినిమాలు చూడడం నా డ్యూటీ అయినప్పుడు బ్యూటీ సినిమాని అయితే నేను తప్పకుండా మీకు రికమెండ్ చేస్తాను. ఎందుకంటే అంత బాగుంది సినిమా. ఇక వేరే సినిమాలు కూడా చాలా వచ్చాయి, పెద్ద సినిమాలు వచ్చాయి, చిన్న సినిమాలు వచ్చాయి. బట్ నాకు ఫేవరెట్ సినిమా ఈ వీకెండ్ లో అయితే బ్యూటీ సినిమా అన్న, చాలా బాగుంది. సో నియరెస్ట్ థియేటర్కి వెళ్ళి చూడండి అన్న. మిడిల్ క్లాస్ ఫాదర్ పడే బాధలు ఏంటో చాలా క్లియర్ కట్ గా చూపించారు. సో ఈ వీకెండ్ కి అయితే ఈ సినిమా నాకు నచ్చింది. సో మీకు ఏ సినిమా నచ్చింది, ఒకవేళ ఈ సినిమా చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. అండ్ నాలాంటి DFI బానిసని ఫాలో చేసి సపోర్ట్ చేయండి.